గైస్, నా పేరు సూర్య. మా ఫామ్స్ లొకేషన్ వచ్చి కోటపల్లి విలేజ్, సిల్లూరుపేట మండలం, తిరుపతి డిస్టిక్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మన ఫామ్లో బెర్స్ పుల్లిని విడికాయలు పెట్టడం చూపించడం జరిగింది. ఇది మన ఫామ్లోకి కొత్తగా పచ్చకాయ పెట్టడం కొన్నాను. ఇది వచ్చి నాకు 1150 రూపాయలు పడింది కాస్ట్. ఇది వేరే అతను కొన్నాడు. ఆయన దగ్గర ఒక 5x పెట్టింది. సో ఆయన దగ్గర పెంచుకోవడానికి వీలు లేదని చెప్పి మనకి ఇచ్చేసాడు. ఇది మన ఫామ్లో తెచ్చాక ఒక 3x పెట్టింది. అది మనం ఏమి పొదగలేదు. ప్రస్తుతానికి తొక్కుడు పడుతుంది. మన ఫామ్లో ఇంకో పచ్చకాకి బ్రేడర్ ఒక ఉంది. దానికి ఎంత క్రాసింగ్ చేసి ఈ పేరు నుంచి వచ్చిన పిల్లల్ని ఫామ్లో సేల్కి పెడదాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇది అయితే తొక్కుడు ఇంకా ఏం పడలేదు. మన ఫామ్లో పచ్చకాకి బ్రేడర్ని కూడా ఒకసారి చూపిస్తాను. పచ్చకాకి వచ్చి ఈ పచ్చకాకి పొందికి బ్రీడింగ్ పేరు వేద్దాం అనుకుంటున్నాము. ఇది నేను 2 ఏళ్ళు అవుతుంది కొని, అప్పుడు 1000 రూపాయలకి కొన్నాను. ఇది యాక్చువల్లీ చాలా ఫాస్ట్, కోడి మీద కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. ఎప్పుడు మేము పందెం వేయలేదు కానీ ఒక 3 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. కాటాలు కూడా చూడొచ్చు ఒకసారి కాటాలు చూడొచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3+ ఉంటుంది ఇప్పుడు ఏజ్. మంచి బర్డ్. ఇప్పుడు ఆ పచ్చకాకి పెట్టకి ఈ పుంజుకి బ్రీడింగ్ వేద్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు ఇది 2 ఇయర్స్ నుంచి మన ఫామ్లో ఉన్నా కానీ నాటు పెట్టలే దీనికి క్రాసింగ్ వేస్తున్నాము. అంటే మన దగ్గర అంత క్వాలిటీ పెట్టలేం లేవు. ప్రస్తుతానికి ఆ పెట్ట తెచ్చాను. చూద్దాం దీని క్వాలిటీ అవుట్పుట్ ఎట్లా వస్తుంటుందో. దీని నుంచి పుట్టిన పుంజులు ఇప్పటి వరకు మన ఫామ్లో ఈ 2 ఇయర్స్లో ఏం పెద్దవాళ్ళు, అన్నీ ఒకటి వచ్చి చనిపోతూ ఉన్నాయి. ఫస్ట్ టైం బ్రీడింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి త్వరలో ఫామ్ స్టార్ట్ చేద్దాము. ఇంకొక 2 మంత్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రీడింగ్ పేర్స్ విత్ ఫామ్, 2 మంత్స్ చిక్స్ ఇంకా మన ఫామ్లో సేల్ పెడదాము. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పిల్లలు కూడా మన ఫామ్లో పిల్లలే. ఇది మన పచ్చకాకను ఇక్కడ నా ఫామ్లో ఉన్న నాటు పెట్టలకు పడ్డాయి. ఇవి దాని అమ్మ పిగలడం వచ్చి 9 పిల్లలు చేసింది. ఇప్పుడు 7 పిల్లలు ఏమో ఉన్నాయి. దీని అమ్మ ఆల్రెడీ మళ్ళీ పారదోలేసి ఇప్పుడు అదే గుడ్లు పెట్టి పొదుగులో ఉంది. ఇవి ఒక నెల తర్వాత ఫామ్లో ఎక్కువైపోయి కోళ్ళు, ఇవి కూడా సేల్ చేసేస్తాను. ఇది మన ఫామ్లో ఉన్న 45 డేస్ బెర్స్ పిల్ల. దీన్ని బయట నేను ఎక్స్ కొనుక్కొని వచ్చి మన కోడి కింద పొదగడం జరిగింది. చాలా యాక్టివ్గా ఉండేది పెట్టపిల్ల. కానీ ప్రమాదవశాత్తు మన ఫామ్లో పిగిలిన బెర్స్ పిల్లల గాబులోకి ప్రమాదవశాత్తు పడిపోయింది. సో ఆ పెట్ట ఏం చేసిందంటే దీనికి బయట ఎగిరే ఛాన్స్ లేకపోయేసరికి ఆల్మోస్ట్ తలంతా కొట్టి దీన్ని చంపేసింది. ఈరోజు మార్నింగే దీన్ని చూడడం జరిగింది. చాలా బాధేసింది. మంచి క్వాలిటీ పిల్ల. వి లాస్ట్ ది బోర్డ్.